ఈవీ యాత్రకు స్వాగతం. ఇది ఊటీలోని సెకండ్ డే అండి. ఇప్పుడు మేము కున్నూరుకి వెళ్తున్నాము. ఇది వ్యూ పాయింట్ చాలా అద్భుతంగా ఉంది. మొత్తం ఫాగ్ వచ్చేసింది, చాలా అద్భుతంగా ఉందండి. ఇక్కడ నుంచి మేము కున్నూరుకి బయలుదేరినాము. మంచి ప్రదేశం అండి కూనూరు కూడా, ఊటీలో ఒక పార్ట్ ఇది. ఇక్కడికి వచ్చితే ఇక్కడ ట్రైన్ కూడా ప్రయత్నం చేయండి. ఇది మీకు కనిపిస్తుంది కదా, ఇది టాయ్ ట్రైన్. ఇక్కడ నుంచి టీ తోటలు అండి, అద్భుతంగా ఉంటుంది ఈ టీ తోటల్లో ప్రయాణము. అందులోని వచ్చిన ఫోటో సెక్షన్ కానీ ఇంకేదైనా కానీ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు మాకైతే మా పిల్లలతోటి మేము చాలా ఎంజాయ్ చేసాము. మీరు కూడా మీ పిల్లలతో వస్తే ఇక్కడ బాగా ఎంజాయ్ చేయొచ్చండి. మేము వెళ్ళిన రోజు మాకు వెదర్ మాత్రం ప్రకృతి బాగా సహకరించింది. ఆ మబ్బులు, ఆ కొండ మధ్యల నుంచి, ఆ టీ తోటల నుంచి చూస్తూ ఉంటే మా తనివి తిరగలేదండి, అక్కడే ఉండాలనిపించింది. అందుకే మేము 2 days వేసాము ట్రిప్. అది ఒక రోజు ఊటీలో ఉన్నాము, ఒక రోజు కూనూరులో ఉన్నాము. ఇది మీరు చూసిన దృశ్యాలన్నీ కూనూరులో అండి. తన పేరు చెప్పదని చెప్పాడండి. తను ఒక నేవీ ఆఫీసరు. తనకు ఈ ప్రదేశం నచ్చడంతో ఇక్కడే వచ్చి సెటిల్ అయ్యి ఇక్కడే తన శేష జీవితాన్ని చేస్తున్నాడండి. మాకు తన మాటలో చెప్పే సమయము ఇవ్వలేదు, ఎందుకంటే నా పేరు కానీ ఇక్కడ చెప్పొద్దని చెప్పారు. అంటే ఆర్మీకి సంబంధించిన విషయాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ పెద్దగా చేయొద్దని చెప్పారు. శాంతంగా వాయించాడండి ఫ్లూట్ మాత్రం. అసలు అది దాన్ని ఏమంటారో మీరు చెప్పండి, కామెంట్లో చేయండి. అసలు మామూలుగా కాదు. మనసు ఆ ప్రకృతిలో అలాంటి సీనరీలో ఇలాంటి సంగీతం వింటూ మా ట్రిప్ని చాలా అద్భుతంగా ఎంజాయ్ చేసాము. చూసారు కదండి, అసలు అద్భుతం అండి. తన పేరు ఆనంద్. తను నేవీలో జాబ్ చేసేవాడు. తను అసలు ఇక్కడికి వచ్చి రెంట్కి ఉండి మరి ఇక్కడ ఆనందాన్ని, ఇక్కడ ప్రకృతిని ఆస్వాదిస్తున్నాడు. ఎంత మంచిగా వాయిస్తున్నాడంటే, మంచి ఫ్లూట్ ఇస్తే ఎట్లా చేస్తారో అంత మంచిగా సాంగ్స్ అంటే అంత మంచిగా వాయిస్తున్నాడు. మంచి అందాలమైన ప్లేస్లో చూడండి. ఏ మేరా దిల్ ప్యార్ కా దీవానా, ఆ సాంగ్ అండి ఇది. మనం అంత పాడలేం కానీ చెప్తున్నాను, అంత మంచి సాంగ్. తను అసలు అద్భుతంగా వాయిస్తున్నాడు. ఒక్కొక్క పాట వింటుంటే నాకు మస్తు తనివైతే ఒక మనసు ఉత్సాహమైంది. అందుకే నేను అక్కడ నుంచి ఎత్తుకుంటూ తను వచ్చి పర్మిషన్ తీసుకుని మరి నేను తనని వీడియో రికార్డ్ చేసి చూపించాను. తన పేరు, ఎందుకంటే తను మిలిటరీకి సంబంధించిన ఆఫీసరు. తన పేరు, తన ఇంటర్వ్యూ తీసుకున్నాం కానీ వీడియోలు మాత్రం పెట్టద్దని చెప్పాడు. ఒకసారి మళ్ళీ చూడండి. మంచి వాతావరణంలో మంచి రికార్డింగ్, మంచి సాంగ్. మన అదృష్టం అండి, వర్షం కూడా మనకు అనుకూలిస్తుంది. మంచి వాతావరణంలో అండి, అసలు మామూలుగా కాదు. ప్రకృతిని ఆస్వాదించాలంటే ఊటీకి రావాల్సిందే అండి. మంచి టీ తోటలు ఇవన్నీ. ఈ టీ తోటల్ని, ఈ చిగురు ఉంది కదండి, ఈ చిగురుని తెంపి దీన్ని ఫ్యాక్టరీలో ఎండబెట్టేసిన తర్వాత దీన్ని పొడిగా మారుస్తారు. దీన్నే అదంటారండి. మంచి నేచరు. ఇవన్నీ తోటలు అండి, టీ తోటలు ఇవన్నీ.
అలా సంగీతం వింటూ ఆ ప్రకృతిలో ఆ టీ తోటల్లో మా ఫ్యామిలీ తోటి నడుచుకుంటూ చాలా అద్భుతంగా ఆ వాతావరణాన్ని కానీ అక్కడ ఉన్న వెదర్ని మేము చాలా ఎంజాయ్ చేసామండి. ఇది ఈవీ యాత్ర ఫ్యామిలీ. మీ అందరూ కూడా మా ఫ్యామిలీ కాబట్టి మా ఫ్యామిలీ మీకు చూపిస్తున్నాను. వీళ్ళందరినీ తీసుకొని ట్రిప్ రావడం జరిగిందండి. చాలా మా అత్తగారి ఫ్యామిలీ తోటి, ఇద్దరు బొమ్మల ఫ్యామిలీలో మా అత్తమామ వీళ్ళందరితోటి దేవాలయాలు, అదేవిధంగా పిల్లలు ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేస్తామంటే ఊటీ కూడా ట్రిప్ వేయడం జరిగింది. ఊటీ ఫస్ట్ పార్ట్ మీరు చూసారు కదండి. ఈ సెకండ్ పార్ట్ మా అసలు వాళ్ళ ఆనందానికి అద్దులు లేవండి. చాలా బాగా ఎంజాయ్ చేశారు. మా చిన్న పాప చూస్తున్నాం కదా, అసలు తను కూడా ప్రకృతి ఒడిలో చాలా ప్రశాంతంగా ఎంజాయ్ చేసింది. పిల్లల్ని తీసుకొని రావాల్సిన ప్రదేశం అండి. మంచి బడ్జెట్లో కూడా రావచ్చు. ఇక్కడ నుంచి మైసూర్కి వచ్చి మైసూర్ నుంచి కూడా బస్కి రావచ్చు, లేదంటే కోయంబత్తూరుకి వచ్చి కోయంబత్తూరు నుంచి కూడా బస్కి రావచ్చు. మంచి వాతావరణం అండి, మంచి ట్రిప్పు. బడ్జెట్ ఏమాత్రము మిస్ కాకుండా ముందే ప్లాన్ చేసుకుంటే చాలా తక్కువ ఖర్చులో రావచ్చు. లేదనుకుంటే ఓన్ వెహికల్లో రావచ్చు. చూస్తున్నాం కదా, మా పాపలు అసలు ఆనందానికి అద్దులు లేవు. మా బొమ్మర్ది ఫ్యామిలీ అండి, తను కూడా వాళ్ళ ఫ్యామిలీ తోటి మంచి ట్రిప్ వేశాడు. అందరం కలిసి ఒక చిన్న మినీ బస్సు తీసుకొని రావడం జరిగింది. వాళ్ళు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. హాయ్, ఇది ఈవీ యాత్ర ఫ్యామిలీ అండి. ఇద్దరు పాపలు, మా ఆవిడ. ఇది మా ట్రిప్. ఇది ఊటీలో ఉన్నాము ఇప్పుడు. ఇది టీ తోటలు ఇవి. ఈ చిగురు తెంపే వీటిని పత్తిగా మార్చి మనకు ప్యాక్ చేసి అమ్ముతుంటారు. ఇవి ఎండిపోయిన తర్వాత అమ్ముతారు మనకి. ఇవి ఇప్పుడు ఆ ఫ్యాక్టరీ కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాము. ఇది మా ఫ్యామిలీ. ఎట్లుంది చూసారు కదండి. ఈ ట్రిప్ని మా ఇద్దరు బొమ్మరుదుల ఫ్యామిలీలు, నా ఫ్యామిలీ అందరం కలిసి చాలా ఆహ్లాదకరంగా అసలు మంచి ఎంజాయ్ చేసామండి. నువ్వా నేను అన్నట్టుగా పిల్లలందరూ చాలా అద్భుతంగా ఆ 2 డేస్ని మాత్రం చాలా ఎంజాయ్ చేశారు. ఇక్కడ నుంచి మేము మళ్ళీ టీ ఫ్యాక్టరీకి బయలుదేరినాము. ఇప్పుడు మేము టీ ఫ్యాక్టరీకి వెళ్ళే దారిలో ఈ చెట్లు మీకు కనబడుతున్నాయి. మీకు చిగురులతోటి ఆ టీని ఎలా, టీ పొడిని ఎలా తయారు చేస్తారో మీకు ఆ ఫ్యాక్టరీకి వెళ్ళి చూపిస్తాను. చూసారు కదండి టీని ఎలా తయారు చేస్తున్నారో మీకు కనబడుతుంది. అలా బుట్టలో తీసుకెళ్ళి దాన్ని అలా హీటర్లో దాన్ని బాగా వేడి చేసి అందులోంచి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అక్కడ నుంచి దాన్ని ముందుకు తీసుకెళ్తారు. అది బాగా డ్రై అయిన తర్వాత అది ఆకులన్నీ నల్లగా మారుతాయి. ఆ మారిన ఆకుల్ని అలా ఫిల్టర్ చేసుకుంటూ సన్నంగా వచ్చిన దాన్ని ఒకవైపు, కొంచెం లావుగా వచ్చిన దాన్ని ఒకవైపు తీసుకెళ్ళి అలా ఫిల్టర్ అయిన తర్వాత అలా వస్తుందండి. ఇప్పుడు కంప్లీట్గా టీ పొడి రెడీ అయినట్టు. ఈ టీ పొడిని మొత్తం ప్యాక్ చేసి ఇప్పుడు షాపుల్లో పార్సల్ చేసి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇంకో టీ ఫ్యాక్టరీ ఇలా తయారవుతుంది. టీ తోటలు ఇది మొత్తము మనకు 30 రూపీస్ తీసుకొని మనకు టీ ఎలా తయారవుతుందో మనకి వాళ్ళే గైడ్ చేసి మరి చూపిస్తారు. ఇక్కడ మనము టీలన్నింటినీ డిమో అంటే మనకు శాంపుల్స్ ఇస్తారు. వైట్ టీ, గ్రీన్ టీ, అలాగే ఇలాచీ టీ, మసాలా టీ, మామూలు టీ, ఇలా అన్నిటిని మనకు చిన్న చిన్న గ్లాసుల్లో పోసి టెస్టింగ్ కోసమని తాగడానికి ఇస్తూ ఉంటారండి. ఇవన్నీ ఆ ఫ్యాక్టరీ తయారైన టీ పొడిలా అవండి. అలాగే ఇక్కడ కాఫీ కూడా ఉంటుంది. అలాగే ఇక్కడ స్పైసీ అంటే గరం మసాలా టైపు అన్నీ అమ్ముతూ ఉంటారండి. ఈ షాప్ మొత్తము పర్చేసింగ్ అంటే మొత్తం మనం కొనవచ్చు. మనకు నచ్చిన ఐటెం చెప్తే వాళ్ళు రేట్ చెప్పిస్తారండి. చూసారు కదండి, ఇది ఇలా మంచి మంచి వీడియోస్ తోటి మీకు కలుస్తూ ఉంటానండి. ఇది సమ్మర్ సమయం కాబట్టి ఇక్కడికి ట్రిప్ రావడం జరిగింది. ఈవీ యాత్రకు స్వాగతం. మీరు చూస్తుంది ఈవీ యాత్ర. మీ సపోర్ట్ ఇంకా చాలా అవసరం అండి. మీరు అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.